ఒక స్పైన్ గురించి తీసుకుంటే ఒక స్పైన్ అనేది ఒక నార్మల్ మన మెడ నుంచి కింద నడుము వరకు అనేది ఉంటుంది. ఆ స్పైన్ ఒక ఆకారంలో ఉంటుంది. మనది నార్మల్గా సర్వైకల్గా ఇలా ఎస్ ఆకారంగా, మళ్ళీ థొరాసిక్ వచ్చేసరికి ఇంకో ఎస్, ఇట్లా కర్వేచర్స్లో ఉంటాయి అన్నట్టు. దాంట్లో ఏదైనా తేడా అయింది అంటే ఆ కర్వేచర్ ఏదైనా తేడా అయ్యి వెన్నుపూసకి ప్రమాదం అనేది వస్తుంది. ప్రమాదం అంటే నొప్పులు అనేది వస్తుంది. ఆ నొప్పులు కూడా వచ్చే కారణం ఏంటంటే దాని పక్కన ఉన్న కండరాలు ఎప్పుడైతే దాని మీద ఒత్తిడి చేస్తాయో దానివల్ల అది వచ్చే నొప్పులు. సో ఏంటంటే దాని లోపల ప్రెస్ చేసుకోవడం కానీ, డిస్క్ దాని మధ్యలో ప్రెస్ కావడం కానీ, ఆ వెన్నుపూస నుంచి ఏంటంటే సన్న వెన్నుపూస నుంచి మనకి ఇది నరాలు అనేది పాస్ ఆన్ అవుతాయి మన బాడీకి. ఆ నరాల దగ్గర ప్రెస్ అయినప్పుడు మనకి షియాటికా పెయిన్ కానీ, రకరకాలుగా పెయిన్ కానీ, లేకపోతే వెన్నుపూస నొప్పి కావడం కానీ, కొందరికి లేవడం చేత కాదు, అంటే కొందరు నడుము పట్టేసుకుందంటారు, మెడ పట్టేసుకుందంటారు కొందరు ఆడుతుంటే. సో ఇవన్నీ కారణాలు వస్తుంటాయి. సో ఎప్పుడైతే మన కండరాలు అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తుంటామో దాని గురించి అప్పుడు మనకి వెన్నుపూస అనేది స్ట్రైట్గా ఉంటుంది, ప్రాపర్గా ఉంటుంది, స్ట్రెంగ్గా ఉంటుంది. వెన్నుపూస మీద బరువు పడుతుంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఏదైతే మనకి ఇప్పుడు వెన్నుపూస మీద మూమెంట్ అవుతుంటే దీని మధ్యలో ఒకటి డిస్క్ లాగా ఉంటుంది. ఆ వెన్నుపూస మధ్యలో డిస్క్ లాగా ఉన్నప్పుడు అది ఇలా ఉంటుంది. సో దీని మీద మూమెంట్ అవుతుంటుంది. ఎప్పుడైతే దీని మీద ప్రెషర్ పడుతుందో ఆటోమేటిక్గా ప్రెషర్ పడగానే ఆ డిస్క్ అనేది బయటికి వస్తుంది. బయటికి రాగానే ఏమవుతుంది, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న మన దానికి నొప్పి వస్తుంటుంది. ఏదైతే నరం టచ్ అవుతుందో నరం టచ్ కావడం వల్ల మనకు నొప్పి అనేది వస్తుంటుంది. మళ్ళీ దాన్ని వెనకాలకి పంపిస్తే ఆటోమేటిక్గా నొప్పి అనేది తగ్గుతుంది. అది ఫిజియోథెరపీలో ఒక భాగం. ఫిజియోథెరపీతో కూడా వెయిన్ను తగ్గించవచ్చు. కానీ చాలామంది వారికి అది తగ్గదు, ఇంకా సర్జరీ అంటారు. కానీ సర్జరీ వెళ్ళకుండా కూడా తగ్గించవచ్చు. కొన్ని ఉంటాయి ఏంటంటే అతి ఓవర్గా అయిపోతాయి. సో వాటికి మనం సర్జరీకి పోవాల్సి వస్తుంది ఎట్లా కంపల్సరీ. సర్జరీ అయిపోయిన తర్వాత కూడా కొందరు మానేస్తారు ఫిజియోథెరపీ. నాకు బాగానే ఉంది కానీ సర్జరీ అయిన తర్వాత ఆ చుట్టుపక్క అంతా వెన్నుపూస చుట్టుపక్క అంతా కూడా కండరాలు అనేది వీక్ అవుతాయి. ఆ వీక్ కావడం వల్ల మళ్ళీ సేమ్ పెయిన్ అనేది రిపీట్ అవుతుంది. ఆ పెయిన్ అనేది రిపీట్ కాకుండా దాన్ని మనము మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి కండరాలను అయితే ఎప్పుడైతే మనం స్ట్రెంగ్తన్ చేసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా అది డౌన్ అవుతుంది మనకి. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ కానీ బిఫోర్ జనరేషన్స్ కానీ మన పూర్వీకులు పొద్దున్నే 5ంటికి లేచి వాళ్ళు పొలం పనులు చేసి ఫిజికల్ పనులు చేసుకుంటూ కూర్చునేవాళ్ళు. సో దానివల్ల ఏమేది వాళ్ళకి ఒళ్ళంతా ఎక్సర్సైజ్ లాగా తయారయ్యేది, చేసుకునేటోళ్ళు మొత్తం పనులు చేసుకొని ఇంటికి వచ్చి హాయిగా తిని పండుకునేటోళ్ళు. బట్ ఇప్పుడున్న జనరేషన్ పొద్దున్న లేచేది మన 5ంటికి లేవము 6ంటికి లేవము, కానీ డబ్బులు ఇచ్చి హోనం చేయించుకుంటాం. ఎక్కడ జిమ్కి వెళ్ళి హోనం చేసుకుంటాం. సేమ్ అవే పనులు పొలాల్లో కూడా చేసేవాళ్ళు. బరువులు ఎత్తడం కానీ పొలం తీయడం కానీ అదంతా కూడా చేసేటోళ్ళు. వాళ్ళు అప్పట్లో ఎందుకు అంత స్ట్రాంగ్ ఉన్నారంటే ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు ఏమంటే హ్యాంబర్గర్ అంటారు, లేకపోతే ఫ్రైస్ అంటారు, లేకపోతే బయట నుంచి తెచ్చుకున్న ప్రాసెస్ ఫుడ్స్ కానీ. ఫుడ్స్ మీద కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఫుడ్స్ మీద కానీ ప్రాపర్గా లేకపోతే మనం తినే ఫుడ్ ఏదైనా కానీ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు ఏదైనా ఫుడ్ కానీ అంత అడల్టరేటెడ్ అయిపోయింది. అడల్టరేటెడ్ ఫుడ్ అయిపోయేసరికి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ లెవెల్స్ హెవీ అయిపోతుంది. మన బ్రెయిన్కి ఉన్న స్ట్రెస్ లెవెల్స్ కూడా హెవీ అయిపోతున్నాయి. నైట్ అంతా పండుకోరు, నైట్ అంతా పండుకోకుండా ఫోన్లో గేమింగ్స్ అంటారు. దానివల్ల ఏమవుతుంది, ఇంకా పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు ఐటీ వాళ్ళు కూర్చునేది ఏసీలో ఉంటారు. ఏసీలో ఉండేసరికి ఏమవుతుంది, విటమిన్ డి అనేది డెఫిషియన్సీ ఫుల్ వచ్చేస్తుంది. విటమిన్ డి వచ్చేసరికి డౌన్ అయ్యేసరికి కాల్షియం లెవెల్స్ తగ్గుతాయి, బోన్లో ఉన్న స్ట్రెంగ్త్ తగ్గుతుంది. బోన్లో స్ట్రెంగ్త్ తగ్గేసరికి మన బాడీలో ఉన్న మొత్తం ఎనర్జీ అంతా కూడా లాస్ అవుతుంటుంది. సో బోన్కి పవర్ లేనప్పుడు బాడీ అనేది ఏం తీసుకోలేదు. మన బాడీ మొత్తం చేసేదే బోన్స్ ఇంకా మజిల్స్ స్ట్రక్చర్. ఎప్పుడైతే ఫౌండేషన్ నీకు దెబ్బతింటున్నప్పుడు ఇంకా నీకు మజిల్స్ ఏం చేసుకున్నా లాభం ఉండదు కదా. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం రెగ్యులర్గా ఎవ్రీ 3 monthsకి ఒక్కసారి అయినా ఎవరైతే 24/7 ఏసీలు ఉండేవాళ్ళు కానీ లేకపోతే బయట ఎవరు తిరిగే వాళ్ళైనా కానివ్వండి, ఎప్పుడైనా కానివ్వండి, 24/7 కాదు, ఎవ్రీ 3 monthsకి ఒక్కసారైనా విటమిన్ డి, B12, కాల్షియం, ఐరన్ ఇవి జనరలైజ్డ్ చెకప్స్ అనేది చేయించుకోవాలి.
సో దీంతోనే మన బాడీ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఎంత హైట్ అండ్ ఉంది ఏదనేది. ఇప్పుడు స్పోర్ట్స్ వాళ్ళే తీసుకోండి, స్పోర్ట్స్ వాళ్ళు ఆడుతుంటారు, ఆడేసరికి ఏంటి వాళ్ళకి ఇంజురీస్ అవుతుంటే మళ్ళీ రికవరీ అవుతుంటారు. ఎందుకు రికవరీ అయితే? బికాస్ వాళ్ళు వెల్ మెయింటైన్డ్ డైట్ అనేది పాటిస్తారు. ఇంత ఫ్యాట్స్ అని, ఇంత కార్బ్స్ అని తీసుకుంటారు, పాటిస్తుంటారు. అలా అని కంపల్సరీ 24/7 ఉండమంటలేదు. వారానికి మీరు ఒక 3 రోజులు చెయ్యండి, హెల్తీ డైట్ తీసుకోండి, మళ్ళీ ఒక 3 రోజులు మీ ఇష్టం వచ్చింది తినండి. బట్ అది బ్యాలెన్స్గా తినండి. బ్యాలెన్స్ లేకపోయేసరికి మీకు ఇవన్నీ తేడాలు అనేది వస్తుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సూమో వెస్లర్స్ అని ఉంటారు, మీకు ఐడియా ఉందా? జపనీస్లో పెద్దగా ఉంటారు, బాగా లావుగా ఉంటారు. బట్ మీరు వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఏదైనా తీసినా వాళ్ళకి ఏమి ఉండవు, అన్నీ జీరోలో ఉంటాయి, అంత నార్మల్ లెవెల్స్ ఉంటాయి. ఎందుకు అంటే బికాజ్ వాళ్ళు పొద్దున్న లేచి వ్యాయామం చేస్తారు, వాళ్ళు తినే తిండి కూడా అట్లనే ఉంటుంది. వాళ్ళకు ఉండేది విజరల్ ఫ్యాట్ కాదు. విజరల్ ఫ్యాట్ అనేది చాలా హానికరం. అదే ఒబేసిటీకి ఇవన్నిటికి కారణం ఇస్తుంది. అదే డయాబెటీస్ కానీ, మధుమేహం కానీ, కార్డియాక్ డిజీజెస్ కానీ, ఇవన్నీ డిజీజెస్కి అన్నిటి కారణం. బట్ అదే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ మీరు మెయింటైన్ చేసుకుంటే ఏం కాదు. ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మన ప్రాబ్లము, నేను బక్కగా ఉన్నాను కదా, నాకేమవుతుంది, నేను ఎంత తింటే ఏమవుతుంది, నాకేం కాదు, నాకు హార్ట్ అటాక్ రాదు. కానీ WHO ప్రకారంగా బక్కగా ఉన్న వాళ్ళకి ఎక్కువ హార్ట్ అటాక్స్ అనేది వస్తుంది. ఎందుకు అంటే అది వాళ్ళ అపనమ్మకం. నేను బక్కగా ఉన్న ఏం కాదంటే నీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ నీ హార్ట్ బ్లాక్ అవుతుంది. హార్ట్ బ్లాక్ అయ్యేసరికి హార్ట్ అటాక్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ప్రతి దానికి కూడా సొల్యూషన్ అనేది ఉండదు. ప్రతి దానికి సొల్యూషన్, ఫైనల్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే ఎక్సర్సైజ్ డైలీ. ఇన్ని ఎక్సర్సైజ్ అని కాదు, డైలీ ఒక 10 to 20 minutes 30 minutes మీ బాడీని మీ కేర్ చేసుకోండి. మీ బాడీ మిమ్మల్ని లైఫ్ లాంగ్ చూసుకుంటుంది. మీ బాడీ మీరు పట్టించుకోలేదు అనుకోండి, మిమ్మల్ని అది పట్టించుకోదు. సో మీ లైఫ్ హ్యాపీగా ఉండాలి అనుకుంటే మీ బాడీని మీరు పట్టించుకోండి, అది హ్యాపీగా మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు ఎంత హ్యాపీగా చూసుకుంటారో అది ఎంత హ్యాపీగా చూసుకుంటుంది. మీరు దాన్ని ఎంత బాధ పెడతారో అది మీకు ఫ్యూచర్లో అంతే బాధిస్తుంది. అంతే.